నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనం మాజీ మంత్రి, మాజీ ఎంపీ చేగుండి హరిరామ్ జోగి గారితో ఉన్నాం. ఆయన ఈరోజే హైదరాబాద్ వచ్చారు. అయితే హైదరాబాద్ వచ్చిన హరిరామ్ జోగి గారితో మాట్లాడేందుకు మన ప్రైమ్ నేను బృందం హరిరామ్ జోగి గారు ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్కి వచ్చాం. సో ఆయన గతంలో కూడా ప్రొడ్యూసర్గా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఈ ఇటీవల కాలంలో ఫిలిం ఛాంబర్కి వస్తారని తెలుసుకున్నాం. సో ఆయన దగ్గరికి వచ్చాం, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే హరిరామ్ జోగి గారు. నమస్కారం. బాగున్నారు సార్? బాగున్నా. సో హరిరామ్ జోగి గారు రోజు రోజుకి యంగ్గా తయారవుతున్నారు. అదే ఐఎమ్ మెంటల్లీ ఆల్ రైట్. అంతేనా? ఫిజికల్లీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మెంటల్లీ మాత్రం మీరు అలాంటిగా మెంటల్లీ మోర్ దాన్ యాంగ్ ఫెలో. అది ఎప్పుడు వచ్చారు సార్ హైదరాబాద్? నేను ఎస్టర్డే నైట్. నైట్ వచ్చారా? హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి ఫిలిం ఛాంబర్కి వస్తారా? ఇక్కడ ఉంటా. ఎందుకని? నా 3 అవతారు. ఓకే. ఒకటి పాలిటిక్స్, పొలిటీషియన్. అవును. 2 ఫిలిం ప్రొడ్యూస్ చేశాను. 3 కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడిని, వ్యవస్థాపక అధ్యక్షుడిని. అవును. సో 3 అవతారాలు నాకు. పొలిటీషియన్గా రాజకీయాల్లో ఏ పొలిటికల్ పార్టీలో లేదు నేను. అవును. 2009లోనే బయటకు వస్తే ఇంకా రాజకీయాల్లో వెళ్ళదలుచుకోవాలని దిక్లేదు. ప్రత్యక్ష రాజకీయాలు, ప్రజారాజ్యమే మీ లాస్ట్. ఇంకా లాస్ట్. అయితే పొలిటికల్ ఎనలైజర్గా ఉంటాను, విశ్లేషకుడిగా మాత్రం కంటిన్యూ అవుతాను చెప్పాను. ఓకే. సో అప్పటి నుంచి కూడా నా భావాలు ఏముంటే, నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా నా భావాలు ఏముంటే అయ్యే మాట్లాడేవాడిని. అందుకని ఒకరి దట్టం కానీ ఒకరికి చేతులు నడపడం కానీ ఏనాడు లేదు నాకు, నా లైఫ్లో లేదు. అలాగే ఎనలైజర్గా కూడా, విశ్లేషకుడిగా కూడా నాకు తోచిన భావాలు చెప్పడం అలవాటు. ఆ చెప్పి కూడా బహిరంగంగా చెప్పడం అలవాటు. ఏమో దాచుకోవడం అనేది. సో ఎవరైనా ఏమైనా అనుకుంటారని ఏం లేదు, అలాంటి ప్రశ్న లేదు. అది సంగతి. అయితే రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఒకసారి ముద్రగడ పద్మనాభం గారు కాపుల యొక్క సంక్షేమం పర్టికులర్గా బీసీలో చేస్తాం, వాళ్ళకేమో రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం, ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఆందోళన చేశాడు ఆయన. తునిలో కూడా పెద్ద బహిరంగ సభ పెట్టారు కదా, పెట్టడం, 1-2 లక్షల మంది కాపులంతా కూడా అక్కడ మీట్ అవ్వడం, పద్దాకు వచ్చారు అప్పుడు పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. అప్పుడు మేము కూడా కోఆపరేట్ చేసాం, ఆయన వెనకాల ఉన్నాం. ఓకే. మీరు సపోర్ట్ చేశారు? ఫుల్గా. అలాంటి పరిస్థితులు ఆయన సడన్గా రాజీనామా చేశాడు ఆందోళనకి. ఉద్యమాన్ని విరమించుకుంటాను డిక్లేర్ చేశాడు. వెంటనే మీరు ఎత్తుకోవచ్చు కదా భుజం మీదకి. అప్పుడే నేను కాపు సంక్షేమ సంఘ పెట్టా. ఓకే. ఓకే. అప్పుడు ఏదో కొంతమంది స్నేహితులు ఆ ఇష్యూస్ అని సగంలో వదిలేశాడైనా, పర్టికులర్గా ఈ బీసీసీ రిజర్వేషన్స్ ఇష్యూ ఇవన్నీ సగంలో తీసుకొని వదిలేశాడు, మీరు ఎందుకు కంటిన్యూ చేయకూడదు అని నాకు సలహా ఇచ్చారు. సరే, ఖాళీగానే ఉన్నాను కదా, వాళ్ళు కనీసం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకే ఏకపక్షంగా ఏదో కులానికి చేసినట్టు కుదరదు కాబట్టి ఆ రోజు చేయలేకపోయాం. ఇప్పుడు రాజకీయ పార్టీలో ఏ ప్రభుత్వం లేను కాబట్టి కమ్యూనల్గా వాళ్ళకి సంక్షేమం కొన్ని ముందుకెళ్తే వచ్చిన నష్టం ఏంటి అని మేదేసుకున్నాను. అప్పుడు కాపు సంక్షేమ సేవ స్టార్ట్ చేశా. 2019-20 ఆ ప్రాంతంలో ఆయన ఉద్దేశం నేను స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన ఉద్దేశం ఉద్యమాలన్నీ కూడా మేము చేసుకుని ముందు నడిపా. పర్టికులర్గా ఈ బీసీ ఉద్యమం, రిజర్వేషన్స్ ఇష్యూ, సంక్షేమ సంఘం ఎంతవరకు విస్తరించాలంటే, రాష్ట్రంలో 175 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 150 అసెంబ్లీ సెగ్మెంట్లో ఇవాళ కమిటీస్ ఉన్నాయి. మా సంక్షేమ సంఘ కమిటీస్ ఇవాళ 150 నియోజకవర్గాలు ఉన్నాయి. అవును, ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, కేసెస్ ఇన్ఛార్జ్ గారు, అధ్యక్షులు, కమిటీలు ఉన్నాయి. ఓకే. ఓవర్సీస్లో కమిటీస్ ఉన్నాయి.
ఇవాళ తెలంగాణలో కమిటీ ఉంది. ఎన్ని ఉన్నాయి సార్ తెలంగాణలో? తెలంగాణలో కాపు సంక్షేమ సేవ రిప్రజెంటేటివ్ కమిటీ ఒకటి ఉంది. ఇక్కడ ఒక కమిటీ రన్ అవుతుంది. రమణమూర్తి గారు అధ్యక్షుడు దానికి. అంటే మా వింగ్, మా కాపు సంక్షేమానికి అది ఒక వింగ్. ఓకే, అది సపరేట్ కమిటీ కాదు, మాదే. మా కమిటీలో ఓ వింగ్ ఇక్కడ పనిచేస్తుంది తెలంగాణలో కూడా. అలా నడుపుతున్నాం ఈ పార్టీ సేవల్ని. అయితే మాకు రిజిస్టర్ చేసింది, దీన్ని స్టార్ట్ చేసింది కారణం కాపుల యొక్క సంక్షేమం. కాపుల ఇంట్రెస్ట్లో కాపుల యొక్క సంక్షేమం గురించి స్టార్ట్ చేశాం. ఏంటి పొలిటికల్ ఇంట్రెస్ట్ కాదు. నేను ఇప్పటికీ పొలిటీషియన్ కాదు, జనసేనలో నాకు సభ్యత్వం లేదు. కానీ బయట నుంచి మీరు మద్దతు ఇచ్చారు కదా. చేసాం. అందుకనే ఒకటి కాపుల ఇంట్రెస్ట్లో, కాపులకు కావాల్సినటువంటి సంక్షేమ ఇంట్రెస్ట్లో ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేటువంటి ఉద్దేశంలో అటువంటి బయాస్ పెట్టుకుని ఈ కార్యక్రమం నడుపుతున్నాను. ఈ కార్యక్రమం అలాంటి నడిపే సందర్భంలో రెండో అంశం ఏంటంటే మాకు ఒక కాపుడు ఇవాళ రాజ్యాంగంగా ఏంటి ముఖ్యమంత్రి అవ్వాలని బయటకు వచ్చాడు. జనసేన పార్టీ పెట్టాడు పవన్ కళ్యాణ్. సో ఆడు ముఖ్యమంత్రి అవుతాడంటే ఆయన కూడా మనం సపోర్ట్ చేయాలి కమ్యూనల్గా. అది సెకండ్ ఇంట్రెస్ట్ మాకు. ఓకే, అందుకని జనసేనకి మేము సపోర్ట్ ప్రకటించాం. మేమంతా జనసేన సభ్యులం కాదు, అది బ్యాక్గ్రౌండ్లో మేము సపోర్ట్ ప్రకటించాం కమ్యూనల్గా. మా సంఘానికి సంబంధించిన వరకు మేము సపోర్ట్ ప్రకటించాం. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో జనసేనకి కేఎస్ఎస్ ఎలాగో డిక్లేర్ చేశాము. అప్పటి నుంచి కూడా ఎలక్షన్ అయ్యే వరకు కూడా జనసేన పార్టీని మేము అంతా సపోర్ట్ చేసాం. ఈ రెండు అంశాలు ఇవి. ఇకపోతే ఈ కమ్యూనల్ అంశం పక్కన పెట్టలేదు. మీరు అనాల్సిగా సినిమా ప్రొడ్యూసర్. ఎన్ని సినిమాలు తీశారు సార్ మీరు? 8 సినిమాలు తీశా. డబ్బులు బాగా వచ్చినాయా సార్? ఏమీ లేదు. 4 సినిమాలు బాగా వస్తే 4 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. నా చేతిలో ₹1 అంటే నా చేతిలో రూపాయలు ఉంటే తీరా పార్టనర్స్ని పెట్టుకుని తీసేవాడిని. చిరసాని గోపి అని ఆయన నేను జాయింట్గా 5-6 సినిమాలు తీసాం. అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారా? మంత్రిగా కూడా ఉన్నా. హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఒక సినిమా తీశా. ఓకే, అడవి దొంగ అని చిరంజీవి గారు హీరోగా తీశారు. రాఘవేంద్రరావు డైరెక్షన్. నేను చిరసాని గోపి కలిసి, ఇద్దరు కలిసి. అప్పుడు నేను హోమ్ మినిస్టర్ని. అడవి దొంగ డబ్బులు వచ్చినాయి కదా సార్? బాగానే బ్రహ్మాండంగా వచ్చాయి. నేను తీసిన అన్ని సినిమాల్లో బాగా ఆడిన సినిమా అడవి దొంగ. చాలా బాగుంటుంది సినిమా. ఇంకా మంది దేవుళ్ళు సినిమా అది బ్రహ్మాండంగా ఆడింది. ఇప్పుడు కూడా ఆ పాటలు అద్భుతం. ఆ పాటలు ఇప్పటికే అద్భుతం. అయ్యప్ప దేవాయ నమః, అభవిశ్వ రూపాయ నమః, రామకృష్ణ గారి డైరెక్షన్లో ఏంటి పాటలు హైలైట్ కదా సార్ దేవుడి సినిమాలో. అన్ని పాటలు కూడా ఏ సందర్భం వచ్చినా సరే ఇవాళ ఆ పాటలో ఏదో పాట వేస్తూ ఉంటారు. అమ్మా నాన్నల మీద పాట, అన్నీ సూపర్ పాటలు. అవును. అలాగా బంగారు తల్లి ఫస్ట్ పిక్చర్. జమున హీరోయిన్, కృష్ణరాజు, శోభన్ బాబు హీరోస్, జగ్గయ్య గారు క్యారెక్టరు, అల్లు రంగయ్య గారు క్యారెక్టరు, తాపి చాణక్య గారు డైరెక్టరు. ఫస్ట్ పిక్చర్ అది. తర్వాత చిలకమ్మ చెప్పిందని సినిమా తీశా ఈలంక శర్మ గారి డైరెక్షన్లో. బాలచంద్ర గారు సూపర్ దానికి. రజనీకాంత్ హీరో దాంట్లో. వాళ్ళకి డబ్బులు ఇచ్చారా మీరు రెమ్యునరేషన్? 3,000 అంతా ఇచ్చాం. ఎవరికి సార్? 3,000 రజనీకాంత్ గారికి. రజనీకాంత్కి. అసలు ఫస్ట్ పిక్చర్ తెలుగులో డైరెక్ట్గా యాక్ట్ చేసిన సినిమా. ఎవరు? రజనీకాంత్ గారు. మీ పిక్చర్లోనే యాక్ట్ చేశారు? ఆ పిక్చర్లో హీరో యాక్ట్ చేశాడు. 3,000 ఇచ్చారు. చిలకమ్మ చెప్పింది 3,000 అసలు ఇచ్చారు. వీళ్ళకి ఎంత ఇచ్చారు మిగతా వాళ్ళకి? అంతా 2,000 3,000 అలా. ఏ సంవత్సరం సార్ అది? 74 చిలకమ్మ చెప్పింది. కృష్ణరాజు సినిమా తీసా. కృష్ణరాజు హీరో. ఆయనకి ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్? వాణిశ్రీ కృష్ణరాజు అంతా అంతే. ఆ రోజులు అంతే 5,000 3,000 4,000. సినిమా అంతా కలిపి 50 లక్షలు 60 లక్షలు అయిపోతుంది ఈ సినిమా ఆ రోజుల్లో.
₹1,00,00,000 లోపు ఏంటండి. అలా మంచి మంచి సినిమాలు తీశారు. చిరంజీవితో కుక్క కాటు చెప్పలేమని ఫస్ట్ పిక్చరు, సెకండ్ పిక్చరు అడవి దొంగ. బంపర్ హిట్ రెండు. జోగి గారు, ఇప్పుడు మీరు రాజకీయ నాయకుడిగా హోంమంత్రి స్థాయి, ఇన్ఛార్జ్ సీఎం స్థాయికి వెళ్ళారు, సినిమా ప్రొడ్యూసర్గా. సో మొత్తానికి హరిరామ జోగి గారికి హైదరాబాద్లో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, హైదరాబాద్లో ఎన్ని ఎకరాలు ఉందో తెలుసుకోవచ్చా? ఒక్క సెంటు భూమి లేదు నాకు, ఇక్కడే కాదు అసలు సెంటు భూమి లేదు నాకు. అదేంటి సార్? అంటే నాకున్న ఆస్తి ఏమిటో తెలిసిన, నీతి నిజాయితీగా బతికాడు. అది 100% దాన్ని ఎవరు కాదలేదు. అదే ఆస్తి నాకు. సార్ మీరు 4 సార్లు కదా ఎమ్మెల్యే? 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, మంత్రిగా, హోంమంత్రిగా, 3 సార్లు ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర క్యాబినెట్లో ఉన్నాను. మరి హైదరాబాద్లో సెంట్ లేకపోవడం ఏంటి సార్? నాకు కొనుక్కోవాలని అనిపించలేదు ఎప్పుడు? ఇక్కడ ఇల్లు కొని అమ్మేసి అన్నీ చేసి ఏంటి చివరికి సెంటు భూమి లేదు నాకు. బాధ అనిపించదా సార్ ఇప్పుడు? బాధ లేకపోవడం అదృష్టం అండి. ఎందుకని? డబ్బులు ఏమైనా ఉంటే రోజు ఇబ్బంది పడాలి. ఎక్కడ దాచిపెట్టుకోవాలి, ఏం చేయాలి, పెట్టుకోవాలి, ఎవరికి ఇవ్వాలి, చుట్టూ తిరిగిపోవడం. నాకు 50,000 వస్తుంది పెన్షన్, ఎమ్మెల్యే పెన్షన్, ఎమ్మెల్యే పెన్షన్ అంతే. 50,000 సరిపోతాయి సార్? అంతే. మీకు ఒక అసిస్టెంట్ ఉన్నారు కదా? అసిస్టెంట్ ఉన్నాడు, ఒక కుర్రాడు ఉన్నాడు డ్రైవరు, అన్నీ ఆడే చూస్తాడు. అన్నీ 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఆయనకి ఎంత ఇస్తారు జీతం? వాడు వైఫ్ వంట అది చేస్తుంది, ఈడేమో మొత్తం నాకన్నీ ఏజ్ చూస్తాడు. ఈ 20,000 అది జీతానికి వెళ్ళిపోతుంది 50,000లో వాళ్ళిద్దరికి. మిగతా 30,000 నాకు మందులని అదని ఇదని ఈ కాప్ సంక్షేమానికి టైపింగ్కి అట్లకి ఖర్చులు. రోజు పొద్దున వేస్తే ఏదో రాస్తూ ఉంటా. అవును, అలవాటు నాకు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు కదా సార్ మీరు, మరి కారు డీజిల్ అయ్యే ఖర్చులు 10,000-15,000 20,000 అవుతాయి మీరు వెళ్ళేలో. మరి ఎట్లా తెచ్చుకున్నాము? 15,000 తెచ్చుకోవాలి కూడా. మొన్నే వచ్చింది పింఛన్ 50,000. 1వ తారీఖు వస్తుందా సార్? 10 ఇప్పుడు 1కి రావట్లేదు, 10వ తారీఖు వస్తాను పింఛన్. అదే అసలు విషయం ఏంటంటే, నేను ఒకసారి టెస్ట్ అది చేసుకుందాం హాస్పిటల్లో అనే ఉద్దేశంతో వచ్చా ఇక్కడికి. నేను చాలా రోజులు అయిపోయింది టెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు మాజీ మంత్రిగా సార్, మీకు హాస్పిటల్స్లో ఫ్రీగా టెస్ట్లు, ట్రీట్మెంట్లు ఉండవా? ఉంటాయి. ప్రైవేట్ ఒకవేళ వెళ్ళామనుకోండి, ఏదో బిల్లు అయింది అనుకోండి, ఆ బిల్లు బ్యాంక్ క్లెయిమ్ చేయొచ్చు. ఎంపీగా క్లెయిమ్ చేయొచ్చు, ఎమ్మెల్యేగా క్లెయిమ్ చేయొచ్చు. ఓకే, ఇది ప్రైవేట్కి వెళ్ళినా కూడా బిల్లు క్లెయిమ్ చేయొచ్చు. అది ఇస్తారు, ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు. ఎలాగ వస్తున్నాం కదా అని కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ వేసాయి ఇక్కడ. ఈ తెలంగాణ ఏంటి చెప్పాను కదా, అక్కడ ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారు ఇప్పుడు మీటింగ్ మీరు? ఎమ్మెల్యేస్ కాలనీలో రేపు మీటింగ్. ఎమ్మెల్యే కాలనీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్. సార్ మీకు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ప్లాట్ ఇవ్వలేదా? అన్నీ ఇచ్చారు, అమ్మేసుకున్నాం, అన్నీ అయిపోయినాయండి. ఏం చేశారు డబ్బులు అమ్మేసి? ఎంపీ ఎలక్షన్లో అమ్మేశా. ఖర్చు పెట్టేస్తారు, జనాలు ఖర్చు పెట్టేశారు, ఖర్చులు మొత్తం. ఇక వెళ్ళండి, కొన్ని సినిమాల్లో తగలేసా డబ్బులు. అది మీ పిల్లలు ఏమో అనలేదు సార్, నాన్న మంత్రిగా హోంమంత్రి చేశావు, నీలాగా చేసిన వాళ్ళు అందరూ 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు, నువ్వు కనీసం మాకు 10 కోట్లు కూడా సంపాదించలేము అడగట్లేదా? నాకు మా తాత నాటి ఆస్తి ఓ 25 ఎకరాలు వచ్చింది పాలకొల్లో. అవి ఉంచారా? అది కూడా అమ్మారా? అది తలకు 5 ఎకరాలు 5 కొడుకులకి ఇచ్చా. ఆడపిల్లలు లేరు సార్ మీకు? ఆడపిల్లలు లేరు. ఓకే, నేను ఒక్క సెంటు పెట్టుకోవాలి దాంట్లో. మీ తాతగారు ఇచ్చిన ఆస్తి మీరేం అమ్మలా? మీ నాన్నగారు ఇచ్చా, నేనే పెట్టుకోవాలా. అది సంగతి. ఈ సంపాదించింది మీరు ఖర్చు పెట్టుకున్నారు, అమ్మేసుకున్నారు. నేను సంపాదన ఏమీ లేదు నాకు. ఎమ్మెల్యేగా జీతం వచ్చింది, ఎమ్మెల్యేగా ఉన్నాడు, మినిస్టర్గా ఉన్నాడు, జీతాలు వచ్చి అటు మీదే కాలక్షేపం. నాకు డౌట్ సార్, 2004లో కూడా మీరు ఎంపీకి గెలిచారు కదా, నరసాపురం ఎంపీగా గెలిచా. అంటే అప్పుడు కూడా మీ దగ్గర డబ్బులు ఏమి లేవు కదా? కదా, అప్పుడు ఉన్నది అమ్మేసుకుని ఖర్చు పెట్టాను. ఏది ఎంత? ఇక్కడ అపార్ట్మెంట్ ఉండేది, అది అమ్మేశాను. 1 కోటి రూపాయలు ఇచ్చిందా? 60-70 లక్షలు వచ్చింది. అది 60-70 లక్షలకి 2004లో ఎంపీ అయిపోయారా? 20 లక్షలు ఖర్చు పెట్టా ఎంపీకి.
ఆ, నా మీద కృష్ణరాజు గారు పోటీ. అవును. ఆయన 3-4 కోట్లు ఖర్చు పెట్టాను, నేను 20 లక్షలు ఖర్చు పెట్టాను ఎంపీకి. ఆ, నేను ఎప్పుడు జనానికి ₹1 ఇవ్వలేదు, ఎప్పుడు నన్ను అడిగేవారు కాదు నా పొలిటికల్ లైఫ్లో. అలవాటు లేదు నాకు. నాకు అంతా కలిపి 20 లక్షలు అయింది ఎంపీకి ఖర్చు. ఎమ్మెల్యేలకి ఈరా మీరు డబ్బులు ఎంపీగా పోటీ ఎప్పుడు నేను డబ్బులు ఎప్పుడు ఇవ్వలా. అదిగా సార్, ఇప్పుడు ఎంపీగా ఇవాళ ఎంపీగా పోటీ చేస్తుంటే కింద ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులకి ఎంపీ క్యాండిడేట్ ఆ 20 లక్షలేనండి నేను ఖర్చు 10 కోట్లు 5 కోట్లు ఇవ్వాలి. లేదు. మీరేమి ఎవరు డబ్బులు ఇరు. నన్ను బలవంతంగా ఎంపీ క్యాండిడేట్గా పంపించారు ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నాకు వద్దంటే పంపించారు. నేను కండిషన్ పెట్టా, ఏమని? నా దగ్గర రూపాయి లేదు అది, అందుకని నాకు ఎవరు రూపాయలు అడగడానికి వీలు లేదు. ఎక్కడ ప్రతి అసెంబ్లీలో వాళ్ళే ఖర్చు పెట్టుకుంటే నాకు అభ్యంతరం లేదు, నేను వెళ్తాను, వెళ్ళమంటే వెళ్తాను ఎంపీకని. ఆ కండిషన్ మీద పంపించారు నన్ను. ప్రతి అసెంబ్లీలో వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు. ఓవరాల్గా నాకేం ఖర్చు 20 లక్షలు. అప్పుడు మీకు జీతం ఎంత వచ్చింది సార్ ఎంపీగా? అప్పుడు జ్ఞాపకం లేదు, ఏదో 2 లక్షలు అంతా వచ్చిందేమో. అయ్యి ఖర్చు అయిపోయానా? అంటే ఆ జీతాలే నాకు ఎప్పుడు ఖర్చు ఉన్న జీతాలు ఖర్చులు. ఇప్పుడు మామూలుగా చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు భూములు కబ్జాలు చేయటం, వ్యాపారస్తుల మీద బెదిరించి మీరు నెల నెల కప్పం కట్టాలంటాం అని చేసేసారు కదా, మీరు ఎవరిని అడగలా? నేను ఎంపీగా ఉన్న రోజుల్లో ప్రైమ్ మినిస్టర్ మీద ఇది వచ్చింది, బొగ్గు కుంభకోణం అభిశంసన చేశారు మన్మోహన్ సింగ్ గారు. అవిశ్వాస తీర్మానం పెట్టారు. అది అప్పుడు ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు నా ఓటు గురించి ఇక్కడ వచ్చారు, వచ్చి ట్రై చేశారు. 25 కోట్లు ఇస్తా ఉన్నారు. ఏ సంవత్సరం అది? 2008, 8 ఆ ప్రాంతంలో 25 కోట్లు 25 crores. నాకు నేను సొంత పుస్తకం రాసుకున్నా. అవును, మీరు రాసా బయాలజీ. అవును, అది ప్రింట్ చేశా, దాంట్లో కూడా రాశాయి, దాంట్లో కూడా రాశాయి. ఇవాళ కొత్తగా చెప్పలేదు సార్. చక్కగా 25 కోట్లు తీసుకోవచ్చు కదా అంటారు మీ బొట్టు కాదు. ఇప్పుడు కూడా మొన్న వస్తుంటే మా డ్రైవర్ గారు అన్నాడు, ఆ 25 కోట్లు తీసుకున్నావు, ఇలా ఇవాళ ఈ పరిస్థితి మనకుండేది కదా. మరి అంతే కదా సార్, ఆ 25 కోట్లు తీసుకుని హైదరాబాద్లో ఒక 4-5 ఇల్లు కొనేవాళ్ళు ఆ రోజే. అద్దాల సత్యగారు లేదు, ఫిల్మ్ ప్రొడ్యూసర్, ఆయన ఇమీడియట్గా వచ్చి నన్ను ఆఫర్ చేశారు. ఆయన వద్దు ఆయన విన్నా సరే అది బలవంతంగా తీసుకొచ్చి నన్ను అడిగించారు. నేను రిజర్వ్ చేశా, వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీకే ఓట్ చేశా. నేను ₹1 ఎన్డీఏలకి తీసుకోరా. రాజశేఖర్ మీద ఎప్పుడు కూడా తగు పెడతా ఉండేవాడు నేను. మీకు రాజశేఖర్ పడదా? అసలు పడేది కాదు. ఎందుకని పడేది కాదు? నేను ఎంపీ టికెట్ రిజర్వ్ చేశాను నెంబర్ 1. అతను నాకు రిజెక్ట్ చేశాడు, ఎప్పుడు నాకు వీలేదు. అప్పుడు జైపాల్ రెడ్డిని పట్టుకుని తెలుసుకున్నా. అసలు విషయం ఏంటంటే మంగంపేట బ్యాలెటీస్ ఉన్నాయి చూడండి, అక్కడేమో ఈ రాజశేఖర రెడ్డి గారు ఫాదర్ రాజారెడ్డి గారు వాళ్ళకి అక్కడ మైన్స్ ఉండేవి మంగంపేటలో. ఆ మైన్స్ 7 మైన్స్ పక్కనే గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తి ఉండేది, మాన్యుమెంట్ ఒకటి. వీళ్ళు ఏం చేశారంటే మాన్యుమెంట్లో సగం కొట్టేశారు, కొట్టేసి అమ్మేసుకున్నారు, కోట్లు సంపాదించారు. దాని మీద కొంతమంది కంప్లైంట్ పెట్టారు. నేను చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేశాను చెన్నారెడ్డి గారి దగ్గర, మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ మరి చెన్నారెడ్డి గారి దగ్గర. ఆ టైంలో వచ్చింది కంప్లైంట్ ఆయన మీద. ఎవరి మీద? రాజశేఖర రెడ్డి గారి మీద. ఈ మంగంపేట బ్యాలెటీస్ దొంగతనాన్ని కొట్టేశారు అని. దానిలో చెన్నారెడ్డి గారు ఎంక్వైరీ చేశారు. 2 కమిషన్లు, ఒకటి ఎమ్మెల్యేస్ కమిటీ, ఇంకోటి ఏమో నటరాజన్ అని రిటైర్డ్ ఐఏఎస్ అతను కమిషను. 2 ఎంక్వైరీ చేసినాయి, రిపోర్ట్లు సబ్మిట్ చేసినాయి. అది అయిపోయినా నేను విజయభాస్కర్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. నేను మళ్ళీ దాంట్లో మినిస్టర్ని. మైన్స్ పోర్ట్ఫోలియో అది విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో మైన్స్ పోర్ట్ఫోలియో.
నా టేబుల్ మీదకి వచ్చింది ఆ రిపోర్ట్. ఇది కరెక్టే, డబ్బులు కొట్టేసిన మాట, మనుషులు కొట్టేసిన మాట వాస్తవే, కాబట్టి ఫైన్ వేయాల్సిందని రిపోర్ట్. మీ మీద గొడవకు రాలేదు ఆయన రాజశేఖర రెడ్డి గారు? కదండి, ఆ రిపోర్ట్ నా దగ్గరికి వచ్చింది. ₹1 కోటి ఫైన్ వేసా ఈయన మీద, రాజశేఖర్ మీద. ఏది అది అప్పటి నుంచి మా ఇద్దరికి పడదు. ఫోన్ చేసి మీకు వేయొద్దు అని చెప్పి పడదు మా ఇద్దరితో. అప్పుడు పీసీ ప్రెసిడెంట్ ఈయన, అయినా సరే నేను ఫైన్ వేసా ₹1 కోటి మైన్స్ ప్రెస్గా. మరి తర్వాత ఆయన బాగా సంపాదించాడు, మీరేం సంపాదించలేకపోయారు. అప్పుడు నా ఇద్దరికి తగులు నచ్చింది చివరి దాకా కూడా. ఒక రోజున మా ఇంటి మీదకి 100 మందిని పంపించాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. నా దేనికి? గొడవకి నా మీద. రౌడీలనా? రౌడీలని. ఈ నాగేంద్ర గారు లేడు, దానం, ఆ నాయకత్వంలో 100 మంది వచ్చి నా మీద పడతారు అక్కడ. ఏది? హైదరాబాద్లో? హైదరాబాద్లో మా ఫ్లాట్ మీద పడి ఏదో వెళ్ళిపోయారు. అన్న కేసు వచ్చాము, ఏదో కొన్నాళ్ళు నచ్చింది, అన్నీ అయిపోయింది. ఏం చేశారు? ఏమైనా పగలు కొట్టారు ఇంట్లో సామాన్లు? బయట లోపల తలుపు వేసుకున్నాం. అప్పుడు మీ బట్టి రిపోర్ట్ ఒక ఆయన నన్ను ఇలాగ ఇంటర్వ్యూ చేస్తాను డోర్లా. బయట పోయి గొడవ వేసారు, వెళ్ళిపోయారు. తర్వాత అమ్మాయి కేసు వచ్చాము, ఏదో కొన్నాళ్ళు నచ్చింది, అయిపోయింది అనుకోండి. అదొక ఇన్సిడెంట్. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫ్రెండ్, ఆయన పేరేంటి, కేవీపీ రామచంద్రరావు, ఆయన రోజున ఏం చేశాడంటే, అంటే నేను ఈమె కంప్లైంట్ చేస్తూ ఉండేవాడిని సోనియా గాంధీకి. ఈయన అలాంటోడు ఇలాంటోడు, దీంట్లో కమిషన్ కొట్టేస్తున్నాడు, దాంట్లో కమిషన్ కొడుతున్నాడు, జలరాజ్యం అని చెప్పి జలరాజ్యం చేస్తున్నాడు, ఇవన్నీ కంప్లైంట్ సోనియా గాంధీ చేస్తూ ఉండేవాడిని ఈ రాజశేఖర్ మీద. ఓ రోజున ఒక ఆయన పంపించాడు, 500 గజం ఇస్తాము ఇక్కడ, మీరు నోరు మూసుకుంటే చాలు, మీరే కంప్లైంట్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, మీరు కామ్గా ఉంటే చాలని. 500 గజాలు? 500 గజం ఆ రోజుల్లో రిజెక్ట్ చేశా. అంటే నా జోలు రావద్దు, నా మీద కంప్లైంట్లు చేయొద్దు, ఏవద్దు, నా దోపిడి నేను చేసుకుంటా ప్రమాణ లేదండి. కాబట్టి అన్నిటికీ సార్, దానం నాగేందర్ కూడా మీ సామాజిక వర్గమే కదా? అవును. మీ మీద మనుషులు ఎట్లా పంపించారు రాజశేఖర శిష్యుడు. అప్పుడు తర్వాత ఎప్పుడు ఎవరు ఆయన్ని మళ్ళీ అంతా జైలుకి వెళ్ళారు. కేసు మీరు కేసు కట్టిన తర్వాత నాగేంద్ర కాదు, ఆ పంపించిన మనుషులు వాళ్ళు 2 సంవత్సరాలు నచ్చింది కేసులు. మళ్ళీ నాగేంద్ర ఒకసారి ఫోన్ చేసి నువ్వు వచ్చి కొంచెం ఏదో చేయాలంటే అప్పుడు వెళ్ళి మళ్ళీ కోర్టులో విత్డ్రా చేసుకోవాలి. మరి మీరు అడగలేదు ఏ నాగేంద్ర నా మీద? అయిపోయి తర్వాత 3-4 years వరకు నచ్చింది ఆ కేసు. పశ్చాత్తాపడ్డాడు తర్వాత? ఇద్దరం తర్వాత మామూలుగా కలిసేవాళ్ళం. నాగే బ్రదర్ ఒక అతను ఉండేవాడు, అసలు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఏం జరిగిపోయిన చివరికి ఆ కేసు నేనే విత్డ్రా చేశాను. లేకపోతే శిక్ష పడేదేగా? శిక్ష పడేదేగా సార్? లేకపోతే శిక్ష పడేది. పాపం చాలా ఇబ్బందులు పడిపోయారు ఆ రౌడీలు, చాలా ఇబ్బంది పడ్డారు. సో మొత్తానికి సినీ ప్రొడ్యూసర్గా చేసిన, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, హోంమంత్రిగా పనిచేసిన, ఇవాళకి హైదరాబాద్లో ఈరోజు గజం స్థలం లేనటువంటి రాజకీయ నాయకుడు ఎర్రం జోగి. హైదరాబాదే కాదు, అక్కడ కూడా షెడ్ భూమి లేదు. అదే సరే, మీ అబ్బాయి ఉన్నారు కదా చేగుండి సూర్యప్రకాష్ గారు, ఆయన ఎందుకు జనసేనకు రాజీనామా చేసే లాస్ట్ మినిట్లో? చక్కగా ఉండొచ్చు కదా, ఈరోజు ఏదో పదవి వచ్చేది కదా ఆయనకి, నామినేటెడ్ పోస్టు. అసలు ఎప్పుడు నాతో లేడు. అదేంటి అంటే ఇండివిజువల్గా అతను పాలిటిక్స్ నడుపుకున్నాడు. నేను చిరంజీవి పార్టీ, ఏ పార్టీ అది, ప్రజారాజ్యం పార్టీ ఉండి నడిపినప్పుడు అతను కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అతను. ఎందుకు అట్లా? అంటే ఆ పార్టీలో అతను వెళ్ళాడు. వెళ్తే నాకు అనవసరం, నేను వదిలేశాను. నాకు ఎప్పుడు వ్యతిరేకంగానే ఉండేవాడు. అట్లే సార్ మీరు చెప్పాలి కదా. నేను చెప్తే వింటాడా? ఏం బాగా చెప్తారు మీరు? మీ అబ్బాయి మీరు చెప్తే వినేస్తారా మీరు? అసలు ఎవరిష్టం అది. కానీ మొన్న వెళ్ళటం కరెక్ట్ కాదు కదా, ఆయన పార్టీ మాత్రం చాలా తప్పు చేశాడు. వెళ్ళటం అంత పొరపాటు కూడా లేదు. ఇతన్ని జిల్లా అధ్యక్షుడు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ నాకు చెప్పాడు, మీ అబ్బాయిని జిల్లా అధ్యక్షుడు చేస్తున్నానని. జాగ్రత్త, అసలు సరైనోడు కాదు, చాలా కోపిస్తే అన్నా, కాబట్టి కోపం లేకుండా ఉంటుంది అన్నాడు. అని చేశాడు. అతను నేను వద్దన్నా,
అయినా సరే జిల్లా అధ్యక్షుడు చేశాడు. పవన్ కళ్యాణ్ సొంతంగా అతను పైకి తీసుకొచ్చాడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు చేశాడు, తర్వాత ఆసాదికి ఇన్ఛార్జ్ చేశాడు, ఏదో చేసుకుంటూ వెళ్ళాడు. మీ అబ్బాయి టికెట్ కూడా కావాలని ఆశించాడు. ఆశించాడు. ఏదో ఏ కారణం చేత మొత్తం మీద మళ్ళీ వాళ్ళిద్దరికి పడకుండా అతను వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరిపోయాడు. అప్పుడు కూడా నీకు వద్దన్నా, తప్పు చేస్తానన్నా, అయినా సరే వినకపోతే ఇష్టం, నువ్వు నీ గొడవ నీ పడువు, నేను మాత్రం జనసేనలో కంటిన్యూ అవుతున్నానని చెప్తా. అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాం కదా, నేను చచ్చేదాకా జనసేనలో ఉంటాను. అదే సంఖ్యానుసారం అంతా అప్పుడు జనసేనలో చివరిదాకా నడిపాము. అదే మీ శిష్యులు చాలామంది ఈరోజు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు కదా సార్? చాలామంది, ఒకరు కాదు. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు మీ శిష్యులేగా మంత్రి? 100% పొలిటికల్గా. ఎవరెవరు ఉన్నారు? కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు ప్రస్తుతం, బాలయ్యుడు, బొత్స శ్రీనివాసు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ఆయన కూడా మీ శిష్యులేనా? అడగాలి, మీకు చెప్తాడు. నా శిష్యులే అంతా. ఇంకా ఎవరు సార్? ఇంకా ఉన్నారు, పీఠా సత్యనారాయణ. అసలు పాలిటిక్స్లో నేనే తీసుకొచ్చా అసలు కూడా. ఇప్పుడు వీళ్ళందరూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే నిమ్మల రామానాయుడు గారు కానీ, కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు కానీ, లేకపోతే పితాని సత్యనారాయణ గారు కానీ, మీరైనా ఫోన్ చేసి ఆ పని చెయ్యి అంటే ఎవరో ఒకరు మీ దగ్గరకు వస్తారు కదా సార్, నాకు ఈ ట్రాన్స్ఫర్ ఈ పని అని మీరు ఫోన్ చేసి చెప్పని రెస్పాండ్ అవుతున్నారా? అవుతారు. కృతజ్ఞత, గౌరవం. అయ్యో అంతా ఏం చెప్తారు, చేస్తారు. నేనంటే బాగా ఇష్టం వాళ్ళకి. అది ఏ పార్టీలో ఉన్నా నేను చెప్పినట్టుగా ఉంటారు. అదే నేను వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళినా నేను మాట్లాడను. పొలిటికల్గా ఆ రోజుల్లో కాంగ్రెస్లోకి అందరినీ నేనే తీసుకొచ్చా, మీరు చెప్పిన. అదే ప్రజారాజ్యం అప్పుడు మీకు ఎంపీ పదవి 1 సంవత్సరం 6 నెలలు వదిలేసుకొని వెళ్ళారు కదా పిఆర్పీకి? 1 year. 1 year ఇంకా ఉండగా రాజీనామా చేసి బయటకు వచ్చాను. అదే ఇప్పుడు చిరంజీవి గారితో ఎప్పుడన్నా కలిశారు ఈ మధ్యకాలంలో? లేదు, అప్పుడు డిఫర్ అయ్యా. చిరంజీవి గారు పాలకొలు తీసుకొని కంటెస్ట్ చేయించాను కదా. అవును, ఓడిపోయాడు. ఆయన ఓడిపోవడం కాదు, చాలా అందరూ ఓడిపోయారు. వెస్ట్ గోదావరిలో 1 సీట్ తప్పితే అన్ని సీట్లు పోయినాయి ఆ రోజుల్లో. ఎందుకట? పోయి పార్టీ తరఫున గాలి వ్యతిరేకంగా వీచింది. పరిస్థితులు 18 మందే కదా నెగ్గారు అప్పుడు, మిగతా అన్నీ పోయినాయి కదా, ఆ గాలిలో పోయినాయి అన్నీ కూడా. ఆ పోవటానికి కారణం ఎక్కువగా రాజశేఖర రెడ్డి. కాంగ్రెస్ మీద రాజశేఖర రెడ్డి గారు కొన్ని తీసుకోవాల్సిన స్టెప్స్, ఆరోగ్యశ్రీ, రీఎంబర్స్మెంటు, ఇలాంటివి బాగా కాంగ్రెస్కి ఉపయోగపడ్డాయి. ఆ పోటీలో కాంగ్రెస్ తట్టుకోలేకపోయింది ఇది, ఈ పొలిటికల్ పార్టీ కూడా. అందుకనే 18 సీట్లు సరిపెట్టారు. తర్వాత ఇది కాంగ్రెస్లోకి మెచ్చేశాడు. అప్పుడు నేను వ్యతిరేకించా, వద్దు మెచ్చేద్దాన్ని. అయినా సరే మెచ్చేశాడు. దాంతో నేను రాజీనామా చేసి బయటకు వచ్చాను. అప్పటి నుంచి ప్రత్యక్షంగా పార్టీలో ఆ రాజీనామా చేయడం రాజకీయాల్లోనే ఉండదలుచుకోలేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యాక మీరు కలిశారు సార్? లేదు, నేను ఫోన్ చేసి ఏమన్నా మాట్లాడారా? అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఆయన ఏదో ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నాం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోయాడు, దట్స్ ఆల్. ఇంకా ఆయన జోలికి మనం అడగకూడదు. ఆయన గొడవ పడతారు, ఆయన పైన చేసుకుంటారు, మనం ఎందుకు అక్కడ. ఇప్పుడు మీ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? నెక్స్ట్ ప్లానింగ్? కమ్యూనల్ ఇంట్రెస్ట్, కాపు సంక్షేమ సైన్యం 2 రాష్ట్రాలు బలపరచాలి, కాపు యొక్క ఇంట్రెస్ట్ చూసుకోవడం, అది నాకు దాని మీద నాకు కాల్సింది. ఇప్పుడు కూటమి పార్టీలో ఆంధ్రాలో ఏదైనా కాపులకి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే మళ్ళీ హరిరామజోగి గారు ఉద్యమిస్తారా? ఎందుకో ఉద్యమించడం ఈ మధ్యన. ఎందుకంటే మెయిన్గా కాపులు మొదటి నుంచి చాలా బ్యాక్వర్డ్, సోషల్లీ కానీ, ఎకనామికల్లీ కానీ, ఎడ్యుకేషనల్లీ కానీ ఈ కమ్యూనిటీ చాలా బ్యాక్వర్డ్. బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో బీసీలో చేర్చారు వాళ్ళు ఈ కమ్యూనిటీని. తర్వాత సంజయ్ రెడ్డి గారు వచ్చి తీశాడు, మళ్ళీ సంజయ్ గారు వచ్చి ఇచ్చాడు, మళ్ళీ బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి తీసేశాడు, మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చి ఇచ్చాడు, మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చి తీసేశాడు, మళ్ళీ చంద్రబాబు గారు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ కారణం చేస్తారని కానివ్వండి, పులిలో లక్షలాది మంది
పద్మనాభం గారు పిలుపు అని నేను అన్నాను. ఉమ్. ఇష్యూ ఏంటంటే బీసీలో చేర్చాలి, వీళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలనేది ఇష్యూ. ఉమ్. అప్పటి నుంచి పోరాటం. ఉమ్. అదే పోరాటంలో ఆయన పిలిపిస్తే లక్షలాది మంది వెళ్ళారు పూని. దీనికి సపోర్ట్, ఆయనకి సపోర్టెడ్గా కాదు, ఇష్యూకి సపోర్టెడ్గా ఓకే. వెళ్ళారు. ఏదో జరిగిపోయింది, గొడవలు అయింది, అన్నీ అయిపోయినాయి. దాన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కమిషన్ వేశాడు, మంజునాథ కమిషన్ అని. తర్వాత కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టాడు. కాపుల్ని బీసీలుగా చేరుస్తూ అబవ్ 50%, 5% రిజర్వేషన్స్ కల్పిస్తూ ఆ బిల్లు. అప్పటికి రిజర్వేషన్స్ ఆల్రెడీ 50% అయిపోయినాయి, ఎస్సీకి కానీ బీసీకి కానీ. 50% దాటి ఇంకో 5% కాపులకి ఇవ్వటానికి కానీ ఆ బిల్లు పాస్ చేశారు. దాని ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించారు కేంద్రానికి. అయితే అప్పటికి సుప్రీంకోర్టులో ఓ డెసిషన్ తీసుకున్న సుప్రీంకోర్టు అప్పటికే దేశం మొత్తంగా 50% దాటి అసలు రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీల్లేదు అని. అవును. అది అర్థం వచ్చింది సత్వకి, ఇవ్వడానికి వీల్లేదు ఇక్కడ కూడా అని. దాని కింద తీర్పు పంపించారు. సంతకం పెట్టకుండా కిందకు వచ్చేసింది అది. ఆ టైంలో మళ్ళీ సెంటర్ ఏం చేసిందంటే రాజ్యాంగ సవరణ నోటు చేసింది. అగ్రవర్ణానికి 10% ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ కల్పిస్తూ 103 అమెండ్మెంట్ అంటారు అది. ఆ రిజర్వేషన్ సౌకర్యం వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడంటే మొట్టమొదటి జరగలేదు కదా, అవును, మళ్ళీ ఇంకో బిల్లు పెట్టాడు. 14 and 15 అని 2 బిల్స్ పెట్టాడు. ఆ 10%లో 5% కాపులకి వాళ్ళని, మిగతా 5% మిగతా కులాలు అంటే రెడ్లు, కమ్మలు, దాములు, వయసులు, అగ్రవర్ణాలు. సో 10% ఏం చేశారంటే 5% కాపులకి, 5% మిగతా కులాలకి. 2 బిల్స్ 14, 15 అవి పెట్టి వాళ్ళు పాస్ చేశాడు. గవర్నర్ సిగ్నేచర్ తీసుకున్నాడు, గెజిట్ నోటిఫికేషన్ చేశాడు, ఇంప్లిమెంట్ చేస్తూ నోటిఫై అయింది ఆ బిల్లు. అది అయిపోయినప్పుడు ఆయన గవర్నమెంట్ అయిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశాడు. కాపులకి 5% ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి అగ్రవర్ణాల కోటాలో ఇచ్చాడు. అంటే బీసీలకు వ్యతిరేకం కాదు కదా, అగ్రవర్ణాల కోటాలు ఇచ్చిన బీసీలకు వ్యతిరేకం కాదు కదా. సో బీసీలు వ్యతిరేకించాల్సిన పని లేదు. అవును. అయితే అది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. చేయకుండా 10% ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టాడు. 5% వాళ్ళకి ఇవ్వడం మానేశాడు. అది అయిన తర్వాత మేము కాపు సంక్షేమ శాఖ తరఫున మేము యాక్సెప్ట్ చేసాం, ఆందోళన చేసాం అనేక రకాలుగా. ఒకసారి పోస్ట్ కార్డు ఉద్యమం అని ఓ ఉద్యమం పెట్టా. 25-30 లక్షల మంది కాపులు ఆ పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొన్నారు. పోస్ట్ కార్డు మీద ఏమన్నా సరే మాకు ఈ 5% ఇవ్వాలి అని చెప్పేసి రాస్తూ ముఖ్యమంత్రికి లెటరు. అలా 25,000 మంది పోస్ట్ కార్డులు రాశారు. అయినా సరే స్పందించరా ఎవరో జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఇది జరిగేది కాదని నేను అమలు నిరాదీక్ష కూర్చున్నా. ఏంటి అవును, అప్పుడు పోలీసులు వచ్చి కూడా తీసుకెళ్లారు, ఎత్తుకుపోయారు, అరెస్ట్ చేశారు, ఏలూరు తీసుకెళ్లారు, అక్కడ హాస్పిటల్లో పాల్చారు. ఆ స్టేజ్లో ఉండగా పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేశాడు, మీరు నిరాదీక్ష వద్దు, కంటిన్యూ చేయకండి, మీ ఇష్యూ మీద అంటే రిజర్వేషన్స్ ఇష్యూ మీద మన ఇద్దరం కూర్చొని ఫైనల్గా డెసిషన్ తీసుకుందాం, కాబట్టి మీరు విరమించేయండి అని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు. సరే ఎస్ అని చెప్పేసి విరమించా. విరమించి ఊరుకోదా హైకోర్టులో వేసా పిల్. ఓకే, ఇప్పుడు హైకోర్టులో నడుస్తుంది అది. నడుస్తుంది సార్. వినండి ఏం జరుగుతుందో.
దానికి గవర్నమెంట్ కౌంటర్ వేశారు నేషనల్ బిల్కి. మనకి వ్యతిరేకంగా వేశారు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఆ వేసిన కౌంటరు మనకి ఇవ్వడానికి వీలేదని వేశారు. ఆ స్టేజ్లో ఇప్పుడు ఉంది అక్కడ, ఇంకా విచారణ ఉంది. ఆ సందర్భంలో ఆ గవర్నమెంట్ పోయింది, ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చే ముందు కామన్ మేనిఫెస్టో ఈ కూటమి వాళ్ళు తయారు చేశారు కదా, తయారు చేసినప్పుడు నేను ఉత్తరాలు రాశా. ఆ కామన్ మేనిఫెస్టోలో మీరు కాపులకి 5% ఇస్తామని చెప్పేసి మాకు హామీ ఇస్తూ మీరు ఇంక్లూడ్ చేయాలని రాశా. మరి ఏ కారణం చేతో ఇంక్లూడ్ చేయరా? పోలే అయిపోయింది, ఏదో కోర్టులో ఉంది కదా, కోర్టులోనే తెచ్చుకుందామని ఉద్దేశం. ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మ్ అయింది. మేము జనసేన పార్టీకి సపోర్ట్ చేయడానికి కాపు సంక్షేమ సేన 2 కారణాలు. ఒకటి, ప్రభుత్వంలో రాబట్టాల్సినవన్నీ కూడా రాబట్టడం మా ఉద్దేశం. వైఎస్ఆర్ పార్టీ ఎలాగా కాపులకి ఏం చేయట్లా. అవును. కాబట్టి కొత్తగా జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం నుంచైనా మనం దక్కించుకోవచ్చు మనకు కావాల్సినవన్నీ కూడా, ఇంక్లూడింగ్ రిజర్వేషన్స్. అది మెయిన్ ఉద్దేశం. రెండోది, ఒక కాపాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు, మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు? అన్ని కులాలు అయ్యారు కదా. అవునులే. ఇది రెండోది. ఈ 2 కారణాలను బట్టి మేము జనసేనకి సపోర్ట్ చేసాం. కాపు ఉద్యమం, నేను జనసేన కాదు, కాపు రిజర్వేషన్ కోసం కాపుడు ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశం మీద మీకు ఈ 2 కారణాల వల్ల మాత్రమే పవన్ కళ్యాణ్ మేము సపోర్ట్ చేసాం. ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మ్ అయింది. ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఈ మధ్యకాలంలో ఉత్తరం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి రాశా. ఇదే ఇష్యూ మీద రేపు కమిటీ ఫార్మ్ మీటింగ్లో పెట్టా. నేను చెప్పాను కదా, రేపు మీటింగ్ ఇక్కడ హైదరాబాద్లోని ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ చేశా. ఆ మీటింగ్లో మెయిన్ ఇష్యూ ఇదే, రిజర్వేషన్స్ ఇష్యూ. నేను ఆల్రెడీ ఉత్తరం రాశా. ఏమని? మాకు వ్యతిరేకంగా కౌంటర్ వేశారు గవర్నమెంటు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు. మీరే ఇచ్చారు ఇదివరకు మాకు 5%, కాబట్టి దయచేసి ఇంకో కౌంటర్ వేయండి కోర్టుకి. మాకు ఒప్పుకుంటూ అది మీరు ఏదైతే ఇచ్చారో 5% దాన్ని సపోర్ట్ చేస్తూ మళ్ళీ కౌంటర్ వేయండి కోర్టుకి అని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ రాశా చీఫ్ మినిస్టర్కి. కాపీ టు పవన్ కళ్యాణ్. సరే, వాళ్ళు ఏం చేస్తున్నారో పక్కన పెట్టండి, ఇంకా నాకు తెలియదు. మేము ఆశీర్వాదే మరోసారి గవర్నమెంట్ మేము ఒత్తిడి తీసుకురావడం విషయంలో కూడా ఇంకేం చేద్దాం, ఏ విధమైన చర్యలు తీసుకుందాం, ఏమిటి మనం చేయబోయే దాని గురించి చర్చించడం కోసమని రేపు మీటింగ్. ఎవరెవరు వస్తున్నారు సార్? మొత్తం ఎగ్జిక్యూటివ్ కమిటీలో 30 మంది సభ్యులు ఉన్నారు. అనేక మంది పెద్దలు ఉన్నారు దీంట్లో, గౌరవ సభ్యులుగా. అంతా వస్తున్నారు. ఇప్పుడు బొలిశెట్టి సత్య గారు ఉన్నారు కదా, జనసేన లీడరు, జనసేన జనరల్ సెక్రటరీ గారు. ఆయన మా గౌరవ అధ్యక్షుడు. నేను అధ్యక్షుడే, ఆయన గౌరవ అధ్యక్షుడు. అది తులసి రామచంద్ర ప్రభు గారు ఉన్నారు కదా, గౌరవ సలహాదారు. ఆయన వస్తున్నారా? ఆయన వస్తున్నారు లేదో అది చెప్తున్నా. ఆయన ఉన్నారు చూసారా, నెల్లూరు ప్రకాశం జిల్లా స్వాములు గారు, ఆయన గౌరవ సలహాదారు. ఆయన వస్తున్నాడు. ఏంటండి, జిల్లాకి చాలా మంది పెద్దలు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా అద్దాల రెడ్డి గారు ఫిలిం ప్రొడ్యూసర్, ఇలాగ డైరెక్టర్ గారు ఒక ఆయన, రాజావరణ రెడ్డి గారు, ఇలాగ డిఫరెంట్గా కమ్యూనిటీ సభ్యులు అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారు. మహిళా సంఘం ఉంది, యువజన సంఘం ఉంది, రైతు సంఘం ఉంది, ఓవర్సీస్లో కమిటీ ఉంది, తెలంగాణలో కమిటీ ఉంది. చాలా ఎక్స్పాండెడ్ కమిటీ ఇది. ఈరోజు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్, దాంట్లో చర్చనీయాంశం ఇది. అది సంగతి. కార్యాచరణ రూపొందిస్తారు, రేపు రూపొందిస్తాం. ఏం లేదు, మేము బలంలో చేసేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాకు చేశాడో దాన్నే ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. కొత్తగా ఆయన
జనాన్ని పెట్టాల్సిన అవసరం కూడా లేదు, అది కొత్తగా చేయాల్సింది కూడా లేదు. ఇదివరకు చేసిందే అది. దాన్ని మళ్ళీ ఇంకోసారి కోర్టుకి తెలియపరచండి, కొత్త గవర్నమెంటు కొత్తగా కౌంటర్ అయ్యింది. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి మీరు లెటర్ రాశారు కదా సార్, అవును. రిప్లై ఏం రాలేదా? లేదు, అప్పుడే నెలలు అయిపోయింది. ఆయనకు ఉత్తరం రాసి ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కలిపి. ఇద్దరు రాశారా? ఇద్దరు కలిపి ఒకటే ఉత్తరం, ఒకటే ఉత్తరం, చెరొక కాపీ పంపారు. చెరొక కాపీ. అసలు వాళ్ళు చేరిందా సార్ అది? అనేక రకాలుగా పంపించాను, వాట్సాప్లో పంపించాను, ఏంటి అనేక రకాలుగా పంపించాను. అందుకని బహుశా వాళ్ళు ఎగ్జామ్ చేస్తున్నట్టున్నారు. అయినా కొత్తగా గవర్నమెంట్ ఫార్మ్ అయ్యారు, ఇంకా 3 మాసాలు కూడా కాలేదు. అవును, అనేక ఇష్యూస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, అది వాళ్ళ ఒత్తిడి వాళ్ళకు ఉంది. అవునులేండి. అయినా సరే మనం తప్పేది కాదు, మన పని మనం చేసుకెళ్ళాలి కదా. ఇప్పుడు హరిరామ్ జోగే గారికి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి, సార్ మీరు మీ సేవలకి గుర్తుగా నేను ఒక మంచి పదవి ఇద్దాం అనుకుంటున్నాను ప్రభుత్వం అంటే తీసుకుంటారా? నేనేం పదవులు అడిగే పరిస్థితిలో లేదు, నాకు అక్కర్లేదు. ఇస్తే వద్దా? ఇచ్చినా నాకు నేను అడగట్లేదు కదా, వద్దని కాదు, నేను అడగట్లేదు కదా. నేను రాజకీయాలు తప్పుకున్నాను, నా ఏజ్ 87 years. నాకు ఇవ్వాలంటే నేను చిన్న పదవులు కొనుక్కునేవాడిని కాదు, చిన్న పదవులు ఇస్తే తీసుకునేవాడిని కూడా కాదు. అంతే కదా. నేను 2 మాసాలు చీఫ్ మినిస్టర్ ఇన్ఛార్జ్ చేశాను ఎన్టీఆర్ అమెరికా 2 రోజుల్లో. అలాంటి పొజిషన్స్ అనుభవించడం నేను. అందుకని నాకు అలాంటి మళ్ళీ పదవులు ఆశించాలి అలాంటి ఆశలు లేవు. సార్ ఇప్పుడు ఉదయాన్నే ఎన్నింటికి లేస్తారు ఇద్దరు మీరు? 5:36. ఎన్నింటికి పండుకుంటారు? 10:30. 10:30 కల్లా. సో ఇప్పుడు పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు సార్? బ్రేక్ఫాస్ట్ బాగా ఏదో తింటాను, ఇంట్లో వండి పెడతారు. ఇడ్లీ దోశ పూరి ఏవో. డైటింగ్ ఏం లేదు? రోజు ఒక ఐటమ్ ఉంటుంది. షుగర్ బీపీ లాంటివి ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, లేదు జబ్బులు ఉంటుండేవు. ఓకే. నాకు చేతి నిండా పని ఉంటే ఇవన్నీ మర్చిపోతారు, ఒక్క జబ్బు కనపడదు నాకు. అంతేగా, కామన్ అది. పని లేదనుకోండి అన్ని జబ్బులు బయటకు వచ్చేస్తాయి. మాంసం మాంసం అన్నీ తింటారు, నాన్ వెజే. అయితే నేను ఎక్కువ ఈ మధ్యకాలంలో ఎక్కువ తినలేకపోతున్నాను. అది వయసు ఇచ్చాను, ఏదో కొన్ని జబ్బులు ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఉన్నా సరే చెప్పాను కదా, నాకు బుర్ర ఎక్కువ పనిచేస్తే ఇవన్నీ ఉండవు, ఇవన్నీ మర్చిపోదా, ఒక జబ్బు బయటికి రాదు, లేకపోతే అన్ని జబ్బులు వచ్చేస్తాయి. సో మొత్తానికి హరిరామ్ జోగే గారు రాజకీయాల్లో సంపాదించుకుంది పేరు ప్రఖ్యాతులే కానీ ₹1 కూడా రాజకీయాల్లో సంపాదించలేదు. ఇప్పుడు కూడా ఎవరైనా రూపాయి అడగను నేను. కాపు సంఖ్యాలు నడుపుతున్నానంటే ఎవరిని ₹1 అడిగి చేతులు అడిగి తీసుకోవడం అనే ప్రశ్న లేదు. ముద్రగడ గారు మీరు లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడుకున్నారు సార్? మాట్లాడుకోవడం అనేది ఎప్పుడు లేదు, మామూలుగా కలిసింది. అసలు ఎప్పుడు కలిసారు మీరు? మేము ఈ మధ్యకాలంలో ఎప్పుడు తొలి మీటింగ్ అప్పుడు కూడా కావా, ఫోన్లే ఓన్లీ. వెనకాల పెట్టి సపోర్టు. ఆ మీటింగ్ కూడా అప్పుడు మేము వెనకాల పెట్టి సపోర్ట్ చేసాం, మేము పాల్గొని జనాన్ని పంపించాము. అవునులే. ఆ డబ్బులు కొట్టమంటే నేను డబ్బులు కొట్టా, అది కమ్యూనల్ ఇంట్రెస్ట్. మీ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచిందట కొన్నాళ్ళు లేదా? అతనికి మొట్టమొదటి పదవి ఇప్పించింది నేను. అవునా? ఎందులో? ఎన్టీ రామారావు క్యాబినెట్లో నాకు మంత్రి పదవి ఇచ్చారు. అవును. ఈది ఆంజనేయ గారు చనిపోతే నాకు ఇచ్చారు. తాడేపల్లి కూడా మాజీ ఎమ్మెల్యే ఆయన చనిపోయాడు. ఆయన కాపులు తరఫున ఆయనకు ముందు ఇచ్చారు క్యాబినెట్లో. ఆయన చనిపోయాడు 5-6 months అప్పుడు. తర్వాత ఆ వేకెన్సీలో నాకు ఇచ్చారు. అప్పుడు ఈయన ఎమ్మెల్యే. ఎవరు? పద్మనాభం. తెలుగుదేశం నుంచి కాదనుకుంటా, జనతా పార్టీ ఏదో. తెలుగుదేశమే. తెలుగుదేశం ఎమ్మెల్యే. కరెక్టే, ఎమ్మెల్యే. 83. అప్పుడు నేను ఎన్టీఆర్ గారు చెప్పి పద్మనాభానికి ఏమి ఇవ్వకపోతే అసలు బాధపడుతున్నాడు, ఏదో ఇస్తే బాగుంటుందని చెప్తే అప్పుడు కొత్తగా ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి ఆయన మురికి కావాలకు సంబంధించింది డ్రైనేజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని కొత్తగా క్రియేట్ చేసి దానికి అధ్యక్షుడిగా వేశాడు ఆయన. నేను చెప్పిన తర్వాత నా ఆఫీస్ నుంచి నా కారులో ఎక్కించుకుని ఆ ఆఫీస్కి ఇది తీసుకుని వెళ్ళి ఈయన జాయినింగ్ అక్కడ చేయించి వచ్చినాడు నేను. ఓకే. ఆ 3 మాసాలు చదువుకొని మళ్ళీ దానికి రాజీనామా చేసి వచ్చాడు ఈయన. దేనికి? అదో రకం టైపు. కోపిస్తా సార్ ఆయన? కోపం కూడా కాదు, అదో టిపికల్ టైపు.
నచ్చకపోతే వదిలేస్తాడు. ఇప్పుడు రాజకీయాలు మీరు సీనియరా ఆయన సీనియరా? నేనే నా పాలిటిక్స్ 1959లో స్టార్ట్ అయిందండి. కరెక్ట్, ఆయన 78 అనుకుంటా. అప్పుడు ఆయన పుట్టాడు లేదు నాకు తెలియదు. పుట్టే ఉంటారులేండి. ఆ చేతిలో పుట్టాడు ఆ రాజకీయానికి. సో ఆయనకి మీరు హెల్ప్ చేశారు. ఆ, ఆయన కృతజ్ఞత ఉందా మీ మీద? మేమిద్దరం ఫ్రెండ్స్ అండి, మేమిద్దరం విరోధం కాదు. ఓకే సార్. ఆయన పాలిటిక్స్ ఆయన, నా పాలిటిక్స్ నాయి. సో ఇప్పుడు కూడా హరిరామ్ జోగయ్య గారు ముద్రగడ గారి అంశం వస్తే ముద్రగడ గారు బాగుండాలనే కోరుకుంటారు. మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఏం లేదా ఫ్రెండ్షిప్? అదే మా అబ్బాయికి అతనికి ఒకసారి ఏదో అయినట్టు నాకు తెలియదు. అది కూడా పెద్ద ఎక్కువేం కాదు. ఏది డిస్కషనా? అతను ఏదో పాలకులు వచ్చినప్పుడు ఇతను ఏదో మాట్లాడి ఏదో చిన్న విషయం అది. గొడవ? అది చిన్న విషయం అది. ఓకే. అతను మొట్టమొదటి సపోర్ట్ చేసాం. ఈ ఉద్యోగ విషయంలో మేము సపోర్ట్ చేసాం. అతను మంచోడే, చెడ్డోళ్ళేం కాదు. ఆవేశపడు. మీకు వంగవీటి రంగా గారితో పరిచయం ఉందా సార్? బాగా. నేను వంగవీటి రంగా కలిసి ఒకే ఫ్లైట్లో ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఓకే. కాంగ్రెస్ టికెట్ కోసం వెళ్ళాము ఇద్దరం. ఏ సంవత్సరం? ఆ ఎలక్షన్లో 1983లో ఎలక్షన్లో కాంగ్రెస్ టికెట్ కోసం నేను ఆయన కలిసి అక్కడ ఢిల్లీ వెళ్దాం. మీరు 83లోనే ఆయన టికెట్ ఇప్పించాలని ఆయన తీసిపోయారా? మేము ఇద్దరం ఒకే ఫ్లైట్లో వెళ్దాం. ఓకే. అంటే కలిసారా? ఓకే, ఇద్దరు అప్పుడు కలిసారు ఫ్లైట్లో? అనుకోకుండా ఫ్లైట్లో ఇద్దరం కలిసాం. ఓకే. ఎవరు రాజకీయం వాళ్ళదే? ఇద్దరం ఒకసారి తిరిగి వచ్చాం ఒకే ఫ్లైట్లో. సేమ్ మళ్ళీ ఇద్దరికి టికెట్ కూడా 83లో కాంగ్రెస్ రిజెక్ట్ చేశారు. మరి వచ్చేసాం ఇద్దరం. ఒకసారి ఇంకో ఫ్లైట్లో ఒకేసారి వచ్చాం. అప్పుడు ఇద్దరు కలిసి పరిచయం అయింది. ఆ పరిచయం నేను హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు నాకు దగ్గర పనులు ఎంచుకునేవాడు. అడిగాడు ఏదన్నా? పనులు వచ్చేవాడు, పనులు చేసేవాడు, అడిగేవాడు, చేసి పెట్టేవాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎప్పుడు కలుసుకునేవాళ్ళు మీరు? అదేం లేదు. అసలేమో కాంగ్రెస్, తెలుగుదేశం. అందుకని తర్వాత పెద్ద మా ఇద్దరికి ఏమి క్లోజెస్ ఏం లేదు. కానీ మీరు హోమేష్గా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా? అవును. సో ఆయన ఇప్పుడు అడిగితే మీరు పని చేసేవాళ్ళు? అదే చెప్పాను కదా, వచ్చేవాడు పని చేసుకునేవాడు. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత. వాళ్ళ అబ్బాయితో ఏం లేదు? వాళ్ళ అబ్బాయి ఇప్పుడు మిమ్మల్ని గెలవలేదు సార్? ఎందుకంటే తెలుసు బాగా రాదా. మరి ఆయన మీరు ఎప్పుడు చెప్పలేదా ఏంది ఇది నువ్వు రాజకీయం ఇట్లా అని? అతను పెద్ద అతను కూడా ఈ పార్టీలోకి వచ్చాడు కదా, చిరంజీవి పార్టీలో అతను కూడా వచ్చాడు కదా. వచ్చాడు, ఓడిపోయాడుగా. అతను మాతో పాటు ఆ పార్టీలో ఉన్నాడు కదా. ఇప్పుడు మీరు పెద్ద రాజకీయం చేశారు, ముద్రగడ పద్మనాభం గారు పెద్ద రాజకీయం చేశారు, వంగవీటి రంగా గారు పెద్ద రాజకీయం చేశారు. మీ ముగ్గురు కాపు సామాజిక వర్గంలో కీలకమైన నేతలు మీరు. మరి మీ పిల్లలు రాజకీయాల్లో మరి వాళ్ళకి ఏ ప్రాతినిధ్యం లేదు ఈరోజు. ఎవరు పాలిటిక్స్లో ఎవరు దాని వాళ్ళది ఒకటి తీసుకొస్తే ఎవరు రాదు రాజకీయాల్లో. అది స్వతహాగా వాళ్ళకి ఉండాలి. ఆ రాజకీయంలో వాళ్ళకి పైకి లాగే శక్తి ఉండాలి. అంటే ఉండాలంటే మీరు సంపాదించాల రాజకీయాల్లో, ముద్రగడ గారు సంపాదించాల, వంగవీటి రంగా గారు సంపాదించాలి. తీసుకురాలండి. ఎవరిని ఎందుకు తీసుకొస్తారో ఈ మధ్య కొంతమంది వారసులను తీసుకొచ్చేవాడు ఉన్నారు. అది నేనే వారసులను తీసుకురావడానికి ఏనాడు నేను ప్రయత్నం చేయలా. నేనే అలాంటి ప్రయత్నం చేయలా. పాప అతను కూడా రంగావేశంలో ఆ రోజులో చిన్నవాడు కదా, రాదా. అతను చెప్పలేదు, అతను పడుతున్నాడు. అయితే అతనికి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు కదా. అంతే కదా. ఎట్లా? మొన్న ఎలక్షన్లో అతనికి ఎవరు సీట్ ఇవ్వలేదు కదా. ఆయన అడగలేదు అనుకుంటా. అడిగాడు నాకు తెలియదు, ఇవ్వరా. కానీ ఎలక్షన్ చేశాడు కదా, పని చేశాడు, తిరిగాడుగా, చాలా చేసుకోండి. అవును. ఎలక్షన్ అయిన తర్వాత ఏదో ఇవ్వాలి కదా. ఇస్తారేమో సార్, ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు. ఇవ్వకూడదు ఇస్తాను బహుశా. సో ఇవ్వాలని మీరు గట్టిగా అడుగుతున్నారు? తప్పనిసరిగా అర్థం ఇవ్వడం కాదు. రంగాకి కృష్ణా జిల్లా పేరు రంగా పేరు పెట్టాలని చెప్పేసి అనేక సార్లు పోరాటం చేశారు మీరు. అవును. కృష్ణ మాకు కాపు సంక్షేమ తీర్మానాలు చేసి పంపించా. ఇప్పుడు చూడండి, రేపు తీర్మానంలో కూడా రంగా పేరు ఉదయిస్తూ చూడండి మీరు. అవునా? మరి గొడవలు అయిపోతే మీరు ఇవన్నీ చెప్తే ఏం గొడవలు? మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నాయి కదా సార్. మంచిదే. వాళ్ళిద్దరూ రంగాకి వ్యతిరేకులేం కాదు కదా. అంతేనంటారా? ఎవరో వ్యతిరేకులేం కాదు. వైఎస్ఆర్ వ్యతిరేకమా? వైఎస్ఆర్సీపీ వాడు కూడా వ్యతిరేకం కాదు. అదొక రంగా కొన్నాళ్ళు లాభాలని వాడు మెయింటైన్ చేశారు కదా. అదే రంగా విషయంలో
కమ్యూనిటీ వైజ్ ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కమ్యూనిటీ కాదు, మిగతా చాలా కమ్యూనిటీ ఎస్సీలు కానీ బీసీలు కానీ రంగా అంటే చాలా ఇప్పటికీ ఆరాధిస్తారు. అతను ఇలాంటి పొలిటీషియన్, అసలు పద్ధతే వేరు. ఆయన చనిపోయినప్పుడు వెళ్ళారు సార్ మీరు చూడటానికి? ఎప్పుడు నా పుస్తకం మీకు చదవలేదేమో. అతను చనిపోవడానికి గల కారణాలు అన్నీ కూడా రాశాను. దాంట్లో ఏం జరిగిందో అని రాశాను. నేను పరోక్ష సాక్షిని అతని చావుకి. ఆ పుస్తకం చదివితే తెలుస్తుంది. ప్రత్యక్ష సాక్ష్యం కాదు. బాధపడ్డారా సార్? పరోక్ష సాక్ష్యం నేను అతని చావుకి. నేను చెప్పలేదు కదా ఇప్పుడు ఆ ప్రస్తావన. అవునులే సార్, ఇది సందర్భం కాదు. ఆ పుస్తకం చదివితే అన్నీ తెలుస్తాయి. అప్పుడప్పుడు కొంతమంది మీ టీవీలో అంటుంటారు జోగి గారి పుస్తకం. అవును అంటారు, నా డిబేట్లు అంటారు చాలామంది. అది ఆ పుస్తకం అన్నీ ఉన్నాయి. సో గతాన్ని ఇంకా మీరు తవ్వదలుచుకోవట్లేదు, కానీ పుస్తకంలో రాసింది ఏదైతే ఉందో ఆ స్టాండ్ మీదే ఉంటారు ఎప్పుడు. దాంట్లో రాసిందే ఊరినే రాలేదు కదా. ఏదో జరిగిపోయింది. నీకు అది ఎత్తుకోవడం అవసరం, ఆ కారణాలు ఎవరు ఎత్తుకోవడం అవసరం. జరిగిపోయినాయి, ఏదో జరిగిపోయినాయి. కానీ ఇప్పటికి కూడా నేను రంగాన్ని ఆరాధిస్తూనే ఉంటా. నేను ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ సందర్భంలో ఓ పుస్తకం ప్రింట్ చేసి రాష్ట్రం అంతా పంచా. ఏంటి? వైఎస్ఆర్ పార్టీ మీద అభియోగాలు, 50 అభియోగాలని ఓ పుస్తకంలో రాసి నేను రాష్ట్రం అంతా పంచా. వైఎస్ఆర్ పార్టీ మీద అభియోగాలు. ఆ పుస్తకాన్ని రాధాకి అంకితం చేశా, రంగాకి. ఓకే. ఇప్పుడు దాంట్లో చూపిస్తా పెట్టులో ఉంది ఆ పుస్తకం. వంగవీటి రంగాగా అంకితం చేసే ఆ పుస్తకాన్ని. అందుకని రంగా అనేటప్పుడు కదా నాకు మొట్టమొదటి అర్థం. అది విషయం. సో మొత్తానికి ఇక కాపు సంక్షేమ సేనని పూర్తిగా బలోపేతం చేసి సామాజిక వర్గం యొక్క అభివృద్ధికి జోగయ్య గారు తన చివరి క్షణం వరకు పాటుపడతారు. నాకు మిగిలినది అదే. నాకు ఇంకా పాలిటిక్స్ అవసరం లేదు, అయిపోయింది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేదాకా ఉంది. ఆయన ముఖ్యమంత్రి చేయాలన్నది నా అల్టిమేట్. అది చూడాలి, మీరు కలర్ చూడాలని. అదే చూడాలన్నది. చూద్దాం ఎలా వస్తుందో ఏంటో. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన అవసరం లేదు, నడుస్తుంది. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు, డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర. ఏం చేద్దాం ఉద్దేశం ఉంటే ఉండొచ్చు, కానీ చేసే పరిస్థితి కనపడలేదు. అయినా చూద్దాం ఏం జరుగుతుందో. ఎలా చేయగలుగుతారు, ఏ రంగా చేయగలుగుతారు. ఉండి చూడటం తప్ప మనం చేయగలిగేది. ధన్యవాదాలు హరిరామ్ జోగి గారు. నమస్కారం. మరిది చూశారు కదా, కాపు సంక్షేమ సేనని పూర్తి స్థాయిలో 2 రాష్ట్రాల్లో బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తున్నానని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వటం తన కల్లారా చూడటమే తన జీవిత ఆశయం అని చెప్తా ఉన్నారు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ హోంశాఖ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు చేగొండి హరిరామ జోగయ్య గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.